బిడ్డకి ఎక్కడ సార్ కానీ అల్లుడికి ఇవ్వాలి, భయపడాలి. మేము మాట్లాడుకోం గద్వాల సైడ్ అత్తలతో ఇట్లా మాట్లాడదు, అత్తలతో మాట్లాడదు. నేను నా బిడ్డకి చెప్పాలి, నా బిడ్డ మోహన్కి చెప్పాలి. అవును, మళ్ళా ఆమె మోహన్ పెండ్లానికి చెప్తాడు, పెండ్లాన్ని నాకు చెప్పాలి. అవును, మూకి సైడ్లలో మీ అమ్మ మురికి కళ్ళు అలా మంచి మంది అందులో పెట్టిన అమ్మ కోసం ఇంకా నా బిడ్డ తీసుకొని వస్తే ఏంది బిడ్డ ఇది అంటే, ఇది మంచిదంటమ్మా, బలం అంట, ఊరికే కన్నా కష్టం చేస్తుంది మీ అమ్మ అని చెప్పి, ఇది పండ్ల రసంలో తయారు చేస్తుందంట, మనుషులు కూడా బాగా అవుతారంట. మళ్ళీ ఆయన పెడతా తిట్టిపియక మామ నీ కాలు మొక్క అలాగే వాళ్ళ అమ్మకి ఎంతగానో తెచ్చిస్తాడు. సండే టిఫిన్ డబ్బులు మటన్ ఒక్క కోటి ఇచ్చేస్తాడు. నేను ఎప్పుడో ఒక్కసారి వస్తాను, అక్కడ రావడానికి వస్తాను, జగదీష్ అక్కడ అయినాక వస్తాను. ఇలా మాట్లాడుకుంటాను, ఇలా వాడిని అనుకుంటాడు. కూర్చుంటా కూర్చోవా కాదమ్మ బాత్రూమ్ కూడా నాకు మూత్రం వచ్చిందంటే అల్లుంది బిడ్డ విద్య తెచ్చా కూర్చోవా కానీ అల్లుందని ఉండాలి, అల్లుందని ఉండాలి. మొగడన్నా చెప్పుకోడా మరి, మార్మాన బిడ్డ అయినా సరే కానీ అల్లుడి కన్నా భయపడాలి అని వాడు జర లొంగి పెరిగింది. ఇంకా మంచుకున్నాడు, నోరు నోరు చంపుకుంటాడు. అంతేనా చెప్తే ఇప్పుడు ఫోన్ దానికి చేస్తాడు, ఒకడు ఇక ఈ దానికి అలవాటు అయ్యి పెద్ద పెళ్ళని చంపేసి దానికి ఏం చేసినాం, నేను చదువుకున్నానంట, జాబ్ చేస్తుందంట, ఆమె చంపేసి 2 ఆడపిల్లలు. ఈమెకి ఇచ్చిన ఆమె పెద్ద ఆమె ఇంకో పిల్ల తెల్లగుండ పిల్లనేమో నాది నీ లేకుంది, జర కొంచెం బ్లాక్ ఉంటుంది. ఆ పిల్లలు మా కోడలలో చెల్లెలు. అవునా, ఉన్నతానికి వచ్చి 10 రోజులు. ఇంకా ఆ పిల్లని మన్నిస్తే జర వాళ్ళ ఆమెకు ఒక జర ఇట్లనే మంచిగా ఉన్న వాళ్ళు దొరికితే బాగా నా కొడుకే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక తల్లి లేని జర లోటు ఏమంటుంది, ఏం ఖర్చు పెడుతుండ్రు మీరు అంటున్నది, ఏం పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి మరి, ఫుల్ బాటిల్ తాగమని తాగి తెరుచుకొని అట్లే పోయాలి దానికి. మేము లోపల తాగుతాం కదా, బయట తాగం. మేము తాగం, మేము ఇద్దరం ఏరంటాము అనుకున్నాం అనుకో, ఇప్పుడు మేము కళ్ళే తాగం. నిజం చెప్తున్నాం దేవుని కాడ. అమ్మ మేము పని